వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 6 రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. మామూలుగా అయితే ఈ రోజు అయితే ఎపిసోడ్ మాత్రం డూ ఆర్ డై డై సిచ్యువేషన్ లో జరిగింది. మామూలుగా ఈ రోజు అయితే 5 టాస్క్లు జరిగాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకు కుళ్ళబెట్టిన వెజిటేబుల్స్ వచ్చేసి 1 వీక్ వెజిటేబుల్స్ మొత్తం కుళ్ళబెట్టి వాళ్ళ మీద చల్లే ఒక టాస్క్ అయితే జరుగుతుంది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ కాల్ చేసే టాస్క్ అయితే జరిగింది. ఇదైతే కంప్లీట్ గా ఎమోషనల్ అనిపించింది నాకైతే. అండ్ థర్డ్ టాస్క్ అయితే మాత్రం మనకి హెయిర్ కట్ టాస్క్ జరిగింది. హెయిర్ కట్ జుట్టు అంతా మొత్తం ఇక్కడ వరకు లైక్ బేబీ ఆ టాటో టాస్క్ అనేది జరుగుతుంది. ఆ టాటో టాస్క్ అయిపోయిన తర్వాత ఇదైతే వెంకీ, మీకు అందరికి తెలిసే ఉంటది, వెంకీ అండ్ హేమంత్. వెంకీ అసలు ఏం చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ముందు ఏం చెప్తాడు, నేనైతే వచ్చే జన్మలో పందిలాగా పుట్టాలి, బురదలో బ్రతకాలి, అదైతే తిని చల్లగా పడుకుంటుంది నేనైతే కంటెండర్షిప్ లో అయితే చెప్తాడు. సో అలాగే సేమ్ ఈడ కూడా బురదలో ఇరుక్కుపోయినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే పర్టికులర్ గా ఒకే కలర్ ఎంచుకుంటాడు, బట్ ఇది ఎక్కడో నాకు ఎందుకో వెంకీకి ఇదైతే ఫైర్ బ్యాక్ అయినట్టు అనిపించింది. అతి తెలివి నాకు అదుర్ద లక్షణం లాగా అనిపించింది. సో ఈ ఈ రోజు అయితే కరెక్ట్ గానే కలర్ చూస్ చేసుకుంటాడు, బట్ ఎందుకో మళ్ళీ చేంజ్ అయ్యి వేరే కలర్ కావాలంటాడు. ఎన్వలప్ టాస్ జరుగుతుంది. ఇదైతే కంప్లీట్ గా ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిపోతుంది. కంటెండర్షిప్ నుంచి ఎలిమినేషన్, లేదంటే ఒకరు డైరెక్ట్ గా టాప్ 15 లోకి వెళ్తారు. సో ఈ టాస్క్ చేసినప్పుడు ఇద్దరికి ఆ టాస్క్ ఏంది అనేది నేను క్లియర్ గా వీడియోలో అయితే చెప్తాను. సో మనం ఫస్ట్ టాస్క్ వచ్చేసినప్పటికీ నేను చెప్పాను కదా, రోటన్ వెజిటేబుల్ టాస్క్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఆ కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ ఇద్దరికి ఇస్తారు, అమన్కి మరియు అలాగే శాలినికి. శాలిని ఈ టాస్క్ లో ఎలా ఎంచుకున్నారంటే, వీళ్ళని వచ్చేసి ప్రతి ఒక్కరు ఏ టాస్క్ పెడతామన్నా ప్రతి ఒక్కరు లేసేస్తున్నారు. ఇదైతే చాలా నాకు కొంచెం ఈజీ టాస్క్ అనేట్లు అనిపించింది. బట్ వెంకీ ఎందుకు ఈ టాస్క్ నాకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. వెంకీ ఏదంటే ఏ అయితే ఈజీ టాస్క్ ఉంటాయో తన మైండ్ సెట్ నాకు ఎందుకు డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. ఏదైతే ఈజీ టాస్క్ ఉందో దానికైతే లేదు, ఏదైతే టఫ్ టాస్క్ ఉంటుందో అదైతే నేను చేస్తానన్నట్టు నాకు అనిపించింది. అసలు ఆ వెంకీ మైండ్ సెట్ ఏందో నేనైతే బాగా ఆడతాడనే అనుకున్నాను. వెంకీ అయితే ఈ రోజు అయితే ఎలిమినేట్ అయిపోతాడు. అది ఎలా ఎలిమినేట్ అవుతాడో అనేది మనం అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం శాలినికి అమన్కి వచ్చేసి ఒక డబ్బాలో వచ్చేసి వాళ్ళ తల పెట్టేసి దాంట్లో అయితే కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ అన్ని వేస్తా ఉంటారు. ఆ వేసిన తర్వాత కింద పొటాటోస్ అయితే ఉంటాయి. ఆ పొటాటోస్ లో నుంచి మనము ఒక 3 నెంబర్స్ అయితే తీసుకోవాలి. ఆ 3 నెంబర్స్ ఏమేమి ఉంటాయి, ఆ నెంబర్స్ తీసుకొని ఆ లాక్ అయితే ఓపెన్ చేయాలి. లాక్ లోపల బాక్స్ లోపల ఒక జ్యూస్ అయితే ఉంటుంది. అదైతే ఎవరైతే ఫస్ట్ లాక్ తీసి ఆ జ్యూస్ ని ఫినిష్ చేసేసి 5 సెకండ్స్ అయితే లెక్క పెడతారో వాళ్ళ ఈ టాస్క్ లో విజేతలు అయినట్టు అన్నట్టు మనం చెప్తారు. సో ఈ టాస్క్ పెట్టినప్పుడు అమన్ అయితే ఏం చేస్తాడంటే ఆ బాక్స్ లో నుంచి బయటకు వచ్చేసి పొటాటోస్ తీస్తా ఉంటాడు. అక్కడైతే నాకైతే తను గెలిచినా కూడా అన్ఫేర్ అన్నట్లుగానే అనిపించింది. సో బయటకు వస్తానే మనం అయితే క్లియర్ గా చెప్తుంది స్కీమ్ కి, ఈ టాస్క్ లో నుంచి బాక్స్ లో నుంచి బయట రాకూడదు, మనము కంప్లీట్ గా బాక్స్ లోపలే ఉండి మనం పొటాటోస్ ని పిండి చేస్తా దాని లోపల ఉండే మనం కీ నెంబర్స్ ని తీసుకొని ఆ కీ అన్లాక్ చేయడానికి ప్రయత్నించాలనేసి అయితే ఉంటుంది. సో నాకైతే ఇదైతే గెలిచినా కూడా అన్ఫేర్ లాగే అనిపించింది. ఎందుకంటే జడ్జెస్ మళ్ళీ కంటిన్యూ చేయమంటారు. తనైతే రూల్స్ నాకైతే రూల్ అవుట్ లాగా అనిపించింది. సో ఈ టాస్క్ నాకైతే శాలిని అయితే సూపర్ గా ఆడింది. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకునే విధానం కూడా ఆల్మోస్ట్ 18 మంది కంటెండర్స్ ఉంటే 16 మంది లేస్తారు మేము ఇక టాస్క్ చేస్తామనేది. సో నాకైతే శ్రీముఖి కూడా ఎవరైతే బాగుంటారో చూడడానికి, ఎవరైతే బాగా అనిపిస్తారో, ఈ టాస్క్ అయితే ఎవరైతే చేయలేరు కొంచెము అది ఫీల్ అవుతారు అన్నట్లుగా నాకైతే సెలెక్ట్ చేసినట్టు అనిపించింది శాలిని లుక్స్ వైజ్ అంతా బాగుంటది కాబట్టి చూడడానికి. సో అమ్మాయి అయితే ఈ టాస్క్ చేయలేదన్నట్లు అనిపించింది నాకు. చేయలేకోకుండా పోతుందేమో, మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తుందేమో అన్నట్లుగా శ్రీముఖి అయితే శాలిని సెలెక్ట్ చేసినట్టునే నాకు అనిపించింది. తర్వాత శాలిని ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటే యాంకర్ ప్రియాని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది, ప్రియాంక అని. సో వాళ్ళు వచ్చేసి ట్విస్ట్ ఇచ్చి ప్రియాంక పక్కన ఎవరైతే ఉంటారో అమన్ అయితే సెలెక్ట్ చేస్తారు. నేనైతే ఏమనుకున్నా అంటే ఈ టాస్క్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతారో నేను అనుకున్నా. సో ఇక్కడ అయితే టాస్క్ లో ఓడిపోయినా కూడా మళ్ళీ కంటెండర్ సీట్ లోకి అయితే వెళ్ళాడు అమన్. సో తర్వాత ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
సెకండ్ టాస్క్ అయితే మాత్రం నాకు చాలా సింపుల్ టాస్క్ అనిపించింది, బట్ చాలా ఎమోషనల్ గా కూడా అనిపించింది. ఎందుకంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ మనం అయితే కాల్ చేసి వాళ్ళకు మనం బ్రేకప్ చేసుకున్నందుకు సారీ చెప్తూ మళ్ళీ వాళ్ళకి మన లైఫ్ లోకి రావాలని ఇన్వైట్ చేస్తూ సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ వాళ్ళని బ్యాక్ టు అవర్ లైఫ్ అన్నట్టు ఇన్వైట్ చేసినట్టు ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఈ టాస్క్ లో అయితే నలుగురు అయితే లేస్తారు. ఎవరెవరికి బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయంటే 4 మెంబర్స్ అయితే లేస్తారు. సేమ్ వాళ్ళ 4 మెంబర్స్ కి ఒక బెల్ అక్కడ పెట్టేసి ఆ గంటను ఎవరైతే పట్టుకొని ఫస్ట్ కొడతారో వాళ్ళకైతే ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. అలా 4 మెంబర్స్ కి జరుగుతుంది. అప్పుడు కాల్ చేయమన్నప్పుడు 3 పర్సన్స్ కి అయితే మాత్రం వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ కాల్ అయితే పిక్ చేయరు. తర్వాత లాస్ట్ ఛాన్స్ షష్ఠికి అయితే వస్తుంది. షష్ఠి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే కాల్ పిక్ చేస్తాడు. కాల్ పిక్ చేసేసి తను కొంచెం ఎమోషనల్ అయిపోయి సారీ చెప్పి తన తప్పు లేకున్నా తన్ని చీట్ చేశాడని చెప్తుంది. మామూలుగా అయితే ఎపిసోడ్ లో మనకి తను అయితే చీట్ చేశాడు, చీట్ చేసినందువల్ల నేను తనతో అయితే కంప్లీట్ గా బ్రేకప్ చేసుకున్నా అని చెప్తుంది. సో బ్రేకప్ చేసుకున్నందుకు ఇప్పుడే తనే సారీ చెప్పేసి మళ్ళా నా పర్సనల్ లైఫ్ లోకి మళ్ళీ నువ్వు కావాలి, నువ్వు లేకుంటే నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి తనకైతే ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ తన తన లైఫ్ లోకి అయితే ఇన్వైట్ చేస్తుంది. బట్ తనైతే ఓకే టేక్ కేర్ అని చెప్పేసి కాల్ అయితే కట్ చేసేస్తాడు. సో ఇదైతే జరుగుతుంది. దాని తర్వాత కాల్ అయిన తర్వాత సింగుకి అడిగిన క్వశ్చన్స్ కి కొంచెం ఎమోషనల్ గా అయిపోతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ తన వ్యక్తిగత విషయం కాబట్టి. సో మళ్ళీ గతాన్ని గుర్తు తెచ్చుకోవడం, ఆ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవడం కొంచెం బిట్ ఎమోషనల్ అయితే అవుతుంది. ఎమోషనల్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అడుగుతారు ఒపీనియన్ ఎలా ఉంటది, మళ్ళీ తను మీ లైఫ్ లోకి వస్తాడా ఏమనేసి జ్యూరీ అడిగితే అప్పుడు తనైతే చెప్తుంది నాకైతే మళ్ళీ కాల్ బ్యాక్ చేయడు, కంప్లీట్ గా తనైతే నా లైఫ్ లో నుంచి వెళ్ళిపోయాడు, నేను అసలు కాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఎందుకంటే నాకు కాల్ చేయడం మెసేజ్ చెప్తుంది. ఇదైతే సెకండ్ టాస్క్. ఇదైతే కంప్లీట్ గా నేనైతే తన వ్యక్తిగత జీవితం అనుకుంటున్నాను. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ మళ్ళీ గతాన్ని గుర్తు తెచ్చుకొని కొంచెం అయితే ఎమోషనల్ అయిపోతుంది. ఈ కాల్ చేసినందుకే తన్ని టాప్ 15 లోకి అయితే సెలెక్ట్ చేసేస్తారు. సో ఇదైతే నాకు కొంచెం ఈజీ టాస్క్ లా కూడా అనిపించింది. సో ఈ టాస్క్ ఛాన్స్ వచ్చిన వారికి అయితే నిజంగా లక్కీ అనే చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎమోషనల్ గా ఉన్నా కూడా బట్ టాస్క్ అయితే కొంచెం ఈజీలాగా అనిపించింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ థర్డ్ టాస్క్ అయితే కంప్లీట్ గా హెయిర్ కట్ అయితే చేయించుకోవాలి. ఫస్ట్ హెయిర్ కట్ చేయించుకోవడానికి ఎవరెవరు లేస్తారంటే ఆల్మోస్ట్ అందరూ లేస్తారు. అందరూ మేము హెయిర్ కట్ చేయించుకుంటాము అని చెప్పేసి లేస్తారు. సో అది మాత్రం ఓన్లీ లేడీస్ కి చెప్తారు. సో లేడీస్ అని చెప్పినప్పుడు ఎవరెవరు హెయిర్ కట్ చేయించుకుంటారు అని చెప్పేసి ఒక 3 ఆప్షన్స్ ఫస్ట్ అయితే ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. హెయిర్ ఆల్మోస్ట్ ఇక్కడి వరకు పెట్టి కటింగ్ చేసుకుంటాము, ఎవరెవరు చేయించుకుంటారంటే అందరూ ఒక స్టెప్ ఫ్రంట్ కి అయితే వస్తారు, మేము కానీ చేయించుకుంటామని చెప్పేసి. సో మళ్ళీ దాన్ని లెంత్ అయితే తగ్గిస్తారు, లెంత్ ఇయర్ వరకు పెడతారు. అప్పుడు ఎవరెవరు చేయించుకుంటారంటే ఆల్మోస్ట్ మళ్ళీ అందరు వస్తారు. సో దాన్ని వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ షార్ట్ హెయిర్ చేసేస్తారు, లైక్ జెంట్స్ కటింగ్ లాగా, లైక్ బేబీ కటింగ్ లాగా అని చెప్పొచ్చు మనము. సో ఆ కటింగ్ వరకు అయితే చెప్తే అప్పుడు వచ్చేసి సేమ్ మళ్ళీ కూడా అందరూ వస్తారు. నిజంగా దానికైతే లేడీస్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేనైతే. ఎందుకంటే లేడీస్ కి అందం హెయిరే ఉంటది కాబట్టి, కానీ వాళ్ళు బిగ్ బాస్ కోసం వాళ్ళ హెయిర్ ని కూడా త్యాగం చేస్తున్నందుకు నాకైతే కొంచెం ఈ టాస్క్ కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించింది. సో ఇది కూడా సేమ్ అంతే, బెల్ అక్కడ పెట్టేసి ఉంటారు, ఎవరైతే ఫస్ట్ బెల్ టచ్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ వస్తుంది. సో అలా పెట్టినప్పుడు బాగిని అయితే ఫస్ట్ పట్టుకుంటది. సో బాగిని అయితే ఫుల్ హెయిర్ కట్ చేసేస్తారు. ఇప్పుడు కంప్లీట్ గా తనైతే నాకైతే ఇప్పుడే చాలా క్యూట్ గా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో నా ఒపీనియన్ అయితే కొంచెం చాలా నీట్ గానే ఉంది. తనైతే ఇప్పటికే చూడడానికి ముందు కంటే కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో బిగ్ బాస్ కోసం తన హెయిర్ కూడా నిజంగా ఇవ్వడం చాలా నాకైతే కొంచెం ఎమోషనల్ గానే అనిపించింది. బట్ హెయిర్ కట్ చేయించిన తర్వాత తనకి పిక్ చూపిస్తారు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి. ఆ పిక్ చూసినప్పుడు తనైతే కొంచెం బిట్ ఎమోషనల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ పిక్ చూసినప్పుడు మా అమ్మని చూసుకున్నట్లు ఉంది, సేమ్ మా అమ్మ కూడా గుండు కొట్టించుకున్నప్పుడు ఇలాగే ఉంటది. సో నేను తన క్లిప్ ఆఫ్ స్టోరీ అయితే చెప్తుంది, హాస్టల్ ఉన్నప్పుడు హెయిర్ వల్ల ఇబ్బంది పడుతున్నాను, సో దానివల్ల నాకు ప్రతిసారి మా అమ్మ గుర్తు వస్తుంది, మా అమ్మ చనిపోయినప్పుడు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయితే అవుతుంది.
సో ఇదైతే థర్డ్ టాస్క్. అండ్ మెయిన్ టాస్క్ వచ్చేసి ఫోర్త్ టాస్క్. ఇదైతే కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది, బట్ బిట్ పెయిన్ఫుల్ కూడా నేను చెప్తాను, పెయిన్ఫుల్ గా కూడా అనిపించింది. ఎందుకంటే టాటో టాస్క్, టాటో వేయించుకోవాలి. టాటో వేయించుకోవడానికి ఎవరెవరు వస్తారంటే ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్. ఈసారి సీజన్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఎందుకంటే ప్రతి టాస్క్ కూడా టఫ్ అండ్ టఫ్ ఫైట్ గా అందరూ అయితే పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఈ టాస్క్ లో అయితే ఏం జరుగుతుందంటే టూ నా బతుకు కానీ ఆమె లూజర్ గానీ వేయించుకోమని టాస్క్స్ రెండు అయితే ఇస్తారు. సో ఇది చెప్పిన తర్వాత టాటో వేసుకోవాలంటే ఎవరెవరు వస్తారంటే పర్మనెంట్ టాటో అంటే ఆల్మోస్ట్ అందరు వస్తారు. సో ఇది చెప్పిన తర్వాత కనుక ఎవరెవరు వస్తారంటే ఆల్మోస్ట్ అందరు వస్తారు. సో ఇది చెప్పినప్పుడు సేమ్ దీనికి కూడా బెల్ టాస్క్ పెడతారు. బెల్ టాస్క్ పెట్టి ఎవరైతే బెల్ ని ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుందని చెప్తారు. సో అప్పుడైతే మనకి వచ్చి ఈ టాస్క్ లో కూడా సేమ్ ముందు టాస్క్ లాగే బెల్ అయితే పెడతారు. ఎవరైతే ఫస్ట్ బెల్ పట్టుకుంటారో వాళ్ళకైతే టాటా వేసుకునే ఛాన్స్ అయితే ఇస్తారు. దీని దీని వచ్చేసి ఫస్ట్ రామకృష్ణ పట్టుకుంటాడు. రామకృష్ణ పట్టుకున్నాక అంటే ముందు మనం అయితే కొంచెం తను కూడా కొంచెం బిట్ ఎమోషనల్ గా అయితే తన స్టోరీ అయితే చెప్తాడు. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ నాకు ఇష్యూ అయినా పర్లేదు, నేను ప్రజెంట్ సిచ్యువేషన్ ఆలోచిస్తాను, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎక్కడున్నాం అదే మనది అనేది అన్నట్లు చెప్తాడు తనైతే. సో అందుకనేసి టాటో వేయించుకోవడానికి రెడీ అయిపోతాడు. సో టాటో వేయించుకోవడానికి రెడీ అయినప్పుడు రెండు ఆప్షన్స్ చెప్పాను కదా, తూ నా బతుకు, ఐఎమ్ మై లూజర్ అనే వేయించుకోమంటే తూ నా బతుకు అనే టాటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. సో తనకైతే ఆ టాటో అయితే వేసేస్తారు. సో ఇప్పుడు ఫిఫ్త్ టాస్క్ అని చెప్పేదానికంటే ఇది డూ ఆర్ డై. కంప్లీట్ గా మనం ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇది వచ్చేసి ఫిఫ్త్ టాస్క్. ఎవరి రాత మీరు ఫేట్ నమ్ముతారని అడుగుతారు జ్యూరీస్. ఫేట్ నమ్ముతారంటే అందరు ఆల్మోస్ట్ చేయిస్తారు. ఎవరెవరు నమ్ముతారంటే సో క్లియర్ గా విన్న తర్వాత మీరు ఎవరైతే ఈ టాస్క్ లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి అనేసి చెప్తాడు. సో ఇది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఈ 4 ఎన్వలప్స్ ఇస్తాము. ఆ 4 ఎన్వలప్స్ లో 2 ఎగ్జిట్ ఉంటాయి, 2 డైరెక్ట్ కంటెస్టెంట్ 15 కంటెస్టెంట్స్కి వెళ్తారు. సో ఈ 2 ఇచ్చినప్పుడు వాళ్ళని అయితే వచ్చి సెలెక్ట్ చేసుకోమంటారు. 2 కార్డులు ఎవరు వస్తారంటే హేమంత్ అండ్ వెంకీ వస్తాడు. మనం వెంకీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, వెంకీ అసలు ఈజీ టాస్క్స్ అన్ని నేను చేస్తానని అనుకోకుండా ఇలాంటి టాస్క్లు అయితే నేను చేస్తాను అని డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. తన మెంటాలిటీ అయితే నాకు నచ్చింది. నేనైతే టాప్ 15 లో అయితే ఉంటాడు అనుకున్నాను. ఉండింటే కొంచెం తన ఎక్స్ప్రెషన్స్ తో తన వే ఆఫ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్లేయింగ్ తనైతే నాకు బాగా అనిపించాడు, ఉంటాడు అని అనుకున్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే ట్విస్ట్ ఇస్తారు. 4 ఎన్వలప్స్ పెడతారు. వీళ్ళిద్దరిని హేమంత్ అండ్ వెంకీని పిలుస్తారు. ఇద్దరిని ఒక్కొక్క ఎన్వలప్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎన్వలప్ లో మీరు కంటెస్టెంట్ 15 కంటెస్టెంట్స్ అని ఉంటే అక్కడ డైరెక్ట్ గా వాళ్ళు 15 కంటెస్టెంట్స్ లో ఉంటారు. లేదంటే ఎగ్జిట్ అని వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ టాస్క్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే హేమంత్ ని ఒక కలర్ ని చూస్ చేసుకోమంటారు, అలాగే వెంకీని ఒక కలర్ చూస్ చేసుకోమంటారు. హేమంత్ ఏం చేస్తాడు, నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్ అనేసి ఆరెంజ్ ని పిక్ చేసుకుంటాడు. ఆరెంజ్ అని పిక్ చేసుకుంటే ఇప్పుడు వెంకీకి అడిగితే వెంకీ పింక్ అని చెప్తాడు. పింక్ తన ఫేవరెట్ కలర్ అని చెప్పేసి ఆరెంజ్ ని తీసుకుంటాడు. నేను అది చెప్పింది ఒక డైలాగ్ చెప్పాను కదా, అది తెలివి దూరద లక్షణం అనేసి పింక్ అని చెప్పాడు. పింక్ తీసుకోండి అంటే డైరెక్ట్ కంటెస్టెంట్ 15 కంటెస్టెంట్ లో ఒకడు ఉండేవాడు. సో ఇది వచ్చేసి ఏం తీసుకుంటాడు, ఎల్లో తీసుకుంటాడు. ఎల్లోలో ఏముంటది, ఎగ్జిట్ ఉంటది. ఆ ముందే జ్యూరీస్ ఏం చెప్తారంటే ఇద్దరికి ఎగ్జిట్ వచ్చిందంటే ఇంకొక ఛాన్స్ ఇస్తాము, ఇంకొక ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి మనము ఒక టాస్క్ పెట్టి మళ్ళీ బ్యాక్ టు కంటెండర్షిప్ లోకి పంపిస్తామని చెప్తారు. సో ఇద్దరు ఎన్వలప్స్ ఓపెన్ చేస్తే ఇద్దరికి కూడా ఎగ్జిట్ అనే వస్తుంది. శ్రీముఖి అప్పుడు పింక్ ఓపెన్ చేసి చూపిస్తే పింక్ లో వచ్చేసి డైరెక్ట్ 15 కంటెస్టెంట్స్ అని ఉంటది. సో అది మిస్ అయ్యాడని నాకు అనిపించింది. తను కనుక ఫస్ట్ పర్ఫెక్ట్ గా చూస్ చేసుకున్న కలర్ తీసుకుంటే తను కూడా టాప్ 15 లో ఉండింటాడు. తను ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ కొంచెం నాకైతే బాగా అనిపించింది. అతను నింటే బాగుండని నా ఒపీనియన్ నేను చెప్తున్నా. సో తర్వాత ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక గేమ్ పెడతారు. ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది కాబట్టి సో ఒక టాస్క్ ఇస్తారు. ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ఏంటంటే ఒక టబ్ లాగా ఒక బురద ఇచ్చి ఆ బురదలో గ్రీన్ కార్డ్ పెట్టింటారు, రెడ్ కార్డ్స్ పెట్టింటారు. ఎవరికైతే ఫస్ట్ ఆ టబ్ లో ఎత్తికి ఎవరికైతే గ్రీన్ కార్డ్ వస్తుందో వాళ్ళు బ్యాక్ టు కంటెండర్షిప్ లోకి వెళ్తారు. సో ఈ టాస్క్ ఇచ్చినప్పుడు ఈ టాస్క్ ని చేయమని అడుగుతారు ఇద్దరిని.
సో ఇక్కడ వెంకీ అండ్ హేమంత్ పాల్గొన్నప్పుడు హేమంత్ వచ్చేసి గ్రీన్ కార్డ్ వస్తుంది. సో హేమంత్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు కంటెంటర్షిప్ లోకి అయితే వెళ్తాడు. వెంకీ వచ్చేసి అక్కడతో వెంకీ జర్నీ అగ్ని పరీక్ష సీజన్ 2 లో అయితే ఎండ్ అయిపోతుంది. సో వెంకీ అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి టాస్క్లు మరిన్ని టాస్క్లు చాలా మంచి మంచి టాస్క్లు పెట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మనకి మంచిగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 మంచిగా హిట్ అవుతుందని నేను కోరుకుంటూ ఈ బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్ష రివ్యూ అయితే ఇంతటితో ముగిస్తున్నాను. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా రివ్యూ అంతా చూసిన తర్వాత ఇంకా ఎక్కడైనా నేను మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ కమెంట్ అయితే నాకు చాలా వాల్యుబుల్ అవుతుంది. సో కమెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. సో కమెంట్ పెడితే నాకు ఎలా ఫర్దర్ వీడియోస్ ఎలా చేయాలనేది నాకు అర్థమవుతుంది. సో మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని, మన జర్నీ ఇంకా ఎంతో ముందుకు కొనసాగాలని నేనైతే భావిస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు తప్పకుండా ఉండాలి. సో ఇంతటితో అయితే నేను ఈ వీడియోని ముగిస్తున్నాను.